45 పోటీగా 45, 47 తోటి వచ్చారు కదా, అందులో ఎన్ని పరిష్కరించారో చెప్పమని కోరుతా ఉన్నాం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ మీద బ్రేక్స్ రీయింబర్స్మెంట్ ఇస్తా అని చెప్పారు. కోల్ ఇండియాలో అవుతున్నది, ఇక్కడ కూడా అవుతున్నది కదా. సింగరేణిలో అధికారులకి మా కార్మికులకు కూడా ఇప్పిస్తాం, టీబీజీ కేసు ఇప్పియలేదు అని చెప్పింది. ఎస్, టీబీజీ కేసు కాలంలో అనేకం ఇచ్చినాం. వారసత్వ ఉద్యోగాలు, 25 లక్షల రూపాయలు, తల్లిదండ్రులను కార్పొరేట్ వైద్యం పంపించడం, మహిళా సోదరిమణులకు మెటర్నిటీ లీవ్ తో పాటు CCL ఇవ్వడం, 10 లక్షల రూపాయలకు వడ్డీని తిరిగి చెల్లించేటువంటిదైతే, IIT IIM వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితే, అంబేద్కర్ రంజాన్ క్రిస్మస్ సంక్రాంతికి సెలవు ఇప్పించడం అయితే, ఇలాంటి అన్ని చేసినటువంటి సందర్భంలో ఆర్థికంగా కంపెనీకి కొంత ఇబ్బంది ఉన్నది కాబట్టి ఇవ్వలేము, చూద్దాం తర్వాత అనేటువంటి కాలంలో మాట్లాడినటువంటిది మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీకు తెలియాల్సింది ఒకటే, ఇది 2012లో టీబీజీ కేసు గెలిచిన తర్వాత మాత్రమే రాలేదు చెల్లింపు అనేది. కోల్ ఇండియాలో 2010-11 ఆర్థిక సంవత్సరంలో, అలాగే 11-12 ఆర్థిక సంవత్సరాల్లో, 2 సంవత్సరాలలో ఈ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి కాలంలో ఈ జాతీయ సంఘాలు అక్కడ సంతకాలు చేసినటువంటి వీళ్ళే మరి సింగరేణిలో ఉండి ఏం పీకినో అని అడుగుతున్నది ఈరోజు కార్మిక వర్గం. ఏమి చేయలేనటువంటి నువ్వు, అక్కడ ఒప్పుకున్నటువంటి నువ్వు ఇక్కడ 2 సంవత్సరాలు అమలు చేపియలేక ఈరోజు టీబీజీ కేసులు మాత్రమే తప్పు పట్టడంలో, మరి ఇవన్నీ నువ్వు చేసిన ఒప్పందాన్ని కాదని కదా కేసీఆర్ 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ ను 8వ వేజ్ బోర్డు నుంచి కోల్ ఇండియా కార్మికులకు రికవర్ అయితే, సింగరేణి కార్మికులకు రికవరీని ఆప్ చేసి ఒక్కొక్కరికి 500 నుంచి 1500 రూపాయలు ప్రతి నెల మాఫీ అయ్యేటువంటి చేసింది చూయలేదా? అలాగే ఏసీ సౌకర్యం కల్పించినటువంటి OC1లో మల్లేశం నా భార్యకు బాగలేదు, ఏఐటీసీ హయాంలో నేను ఏసీ పెట్టుకుంటా, మీటర్ పెట్టుకుంటా, పైసలు కట్టుకుంటానంటే ఇప్పించలేనటువంటి నువ్వు ఉచితంగా ఇప్పించినటువంటిది ఈరోజు అనుభవిస్తున్నటువంటి సోయి లేదా నీకు? మరి కోల్ ఇండియాలో కార్మికులకు ఇవన్నీ ఇప్పించడానికి నీకు మనసొత్తలేదా?